మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేవరకద్రలోని మహాత్మా జ్యోతిబా పూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులపై అదే తరగతికి చెందిన 20 మంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఉపాధ్యాయులకు సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో విద్యార్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం రాత్రి ఈ దాడి జరిగినట్లు తెలిపారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హక్కునాలు కూడా ఉండాలి. చచ్చిపోవాలా ఈ పిల్లల గురించి. పిల్లలు లేక నేను నా చెల్లెలకి పెళ్లి చేపిస్తున్నా, మా చెల్లెల కొడుకులకు చాపుకుంటున్నా. వాళ్ళు కూడా చచ్చిపోతా, నేను ఈడ చచ్చిపోతా. నా పిల్లలాగా ఇంత ఏమైనా అయితే అప్పుడే వస్తానా లేదా? పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చినా ఏమైనా అప్పుడే వస్తా. బస్సులు ఎంత బంద్ ఉన్నా కూడా ఆత్మకూరికెళ్ళి పడవస్తా. అంత దాని నుంచి కూడా నా కొడుకుల గురించి 4 ఏళ్ళ ఒక్క రోజు కంప్లైంట్ లేదు మా పిల్లలకు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేవరకద్రలోని మహాత్మా జ్యోతిబా పూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులపై అదే తరగతికి చెందిన 20 మంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఉపాధ్యాయులకు సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో విద్యార్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం రాత్రి ఈ దాడి జరిగినట్లు తెలిపారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.